చాట్ తినాలని ఉందా, ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా చేసుకుని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే వెయిట్ లాస్ కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఒక 1 కప్ వరకు శనగలను తీసుకుని వాటిని నానబెట్టుకోవాలి. నేనైతే ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే ఈ రెసిపీ చేసుకుని ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకోండి, నానిపోతాయి. శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా తీసేసుకుని శనగల్ని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లిపాయ రెమ్మలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో శనగలను వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఉంటే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దానిలోనే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, అలానే తురుముకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కావాలనుకుంటే టమాటోని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.